హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకొకటి ఎడారిలో తిరుగుతూ ఉండింది. సో అది మా ఇంటికి వచ్చింది. నేను వీడియో తీసాను, ఎండ్లో ఉంటుంది. సో ఎండ్ వరకు అయితే వీడియో చూసేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు స్పెషల్ ఏంటన్నది ఈ వీడియోలో చెప్పాను. అట్లానే మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అన్నది నాకు కామెంట్ చేయండి. సో అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. మేము మార్నింగ్ లేచి శారీ అయితే కట్టుకున్నాను. సో తర్వాత ఈ ఎండలకి శారీ ఉంచుకోలేం కదా, శారీ తీసేసి దేవుడి దగ్గర సలివిడి వడపప్పు పానకం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి అయిపోయాక గుడికి అనేది వచ్చాము. కొబ్బరికాయలు కొట్టి గుడిలో ఇచ్చేసాము. అక్కడ ఇంకా కళ్యాణం జరుగుతుంది. సో కొంచెంసేపు కూర్చొని కళ్యాణం అయ్యేంత వరకు కూర్చున్నాము. సో ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర అయితే భోజనం అనేది రెడీ చేశాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పులిహార, బంగాళదుంప కర్రీ, అట్లానే రైస్ చేశాను. పులిహార నేను తక్కువగా చేస్తాను, ఎందుకంటే మాది వాడపిల్లే కదా. వాడపిల్లలో పులిహార అంటే స్వామివారి ప్రసాదం కింద ఉంటుంది కదా. సో మా ఆయన గారు ఎప్పుడైనా పిల్లల గురించి తెస్తూ ఉంటారు. సో అందుకే నేను చేయను ఇంట్లో. అయితే ఈరోజు అయితే చేద్దాము పండగ కదా అని చేస్తున్నాను. నేనైతే దీనికి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఏరుశనగగుడ్లు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరకాయలు, అలానే అల్లం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఫ్రై చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మంది నాకులాగే తక్కువగా వండుతారు కదా, అంటే రేర్గా వండుతారు కదా. సో వాళ్ళకి యూజ్ అవుతుందని ఐటమ్ అనేది చెప్తున్నాను. సో అవన్నీ ఒకసారి ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మా బాబు కదుపుతూ ఉన్నాడు. కొంచెం నావైతే మాడలేదు, కానీ పచ్చిమిర్చి మాడినవి, కాకపోతే ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది. నేనైతే నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. చింతపండు పులిహార ప్రతిసారి ఏదో ఒక రీజన్తో తింటాం కదా, నిమ్మకాయ అయితే తక్కువగా తింటాం. సో అందుకే ఈరోజు నిమ్మకాయ పులిహార చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, అలా ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది ఫ్రెండ్స్ అవి వేగడానికి. సో మీరు సిమ్లోనే పెట్టి వేపండి, హైలో పెట్టి వేపితే కనుక కలర్ చేంజ్ అయిపోతాయి. దీంట్లోనే మీకు తగినంత ఎంత ఎల్లోగా కావాలంటే అంత ఎల్లోగా పసుపు అనేది వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక రైస్ వేసాక అప్పుడు సాల్ట్ వేద్దాము. సో నేను ఈరోజు మరి పులిహోరలోకి బంగాళదుంప కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకే బంగాళదుంప కర్రీ కూడా చేసేసాను. ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకోండి. ఉండలు లేకుండా మిదిపి చేతితో స్మాష్ చేసి, స్మాష్ కాదు ఫ్రెండ్స్, పొడి పొడిలాడేలా చేయండి చేతితో. ఆ రైస్ దీంట్లో వేసుకొని కలిపేయండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం చల్లారాక నిమ్మకాయ అనేది పిండండి. గింజలు లేకుండా నిమ్మకాయ పిండి పులిహోర అంతా కలిపేయండి. అంతేనండి, పులిహోర ప్రాసెస్ అంటే ఇదే. సో నా పులిహోర అయితే చాలా బాగా వచ్చింది. మా పాప కూడా తింది. సో నేనేం చేసినా ఇంట్లో అయితే అంత పెద్దగా తిందు, బయట అయితే తింటుంది. కానీ ఈరోజు ఇంట్లో చేసిన పులిహోర అయితే తిన్నది. సో నాయన అయితే హ్యాపీ. తర్వాత ఇంకా బంగాళదుంప కర్రీ ఇవన్నీ చేసేసాను కదా. సో నేను పొద్దుటైతే సలివిడి వడపప్పు పానకం అనేది దేవుడి దగ్గర పెట్టాను. ఇప్పుడు పులిహోర కూడా దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకో మా స్పెషల్స్ చూసేయండి: పులిహోర, ఆవకాయ పచ్చడి, వడియాలు, పానకం, అట్లానే బంగాళదుంప కర్రీ. చూసారు కదా, నాకైతే బంగాళదుంప కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పప్పు, మామిడికాయ అండ్ రైస్, ఇవేనండి ఈరోజు స్పెషల్స్. స్వామివారిని కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఇదే మా శ్రీరామనవమి కాబట్టి మేము రామాలయంలో స్వామివారండి. ఆయన మా దగ్గరలోనే, మాకు చాలా దగ్గర రామాలయం. ఇంకొకటి ఎడారిలో తిరుగుతుంది చూపిస్తాను కదండి, ఇదేనండి వంట వచ్చింది ఈరోజు. వంటి ఇది తీసుకొచ్చారు, ఇలాగా మేము వంటని వీడియో తీసి మీకు. సో నచ్చితే కనుక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.